అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇంకొక ఎగ్జైటింగ్ ట్రావెల్ వ్లాగ్. ప్రెసెంట్ ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాం. ప్రెసెంట్ ఇప్పుడు నేనున్న ప్లేస్ నేమ్ వచ్చేసి ఏలగిరి. ఇది తమిళనాడు స్టేట్ లో ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. తిరుపతి నుండి జస్ట్ 3 hours జర్నీ చేస్తే ఇక్కడికి వచ్చేయచ్చు. మీకు పెద్దగా టైం లేకపోతే కానీ వీకెండ్ లో ఒక చిన్న ట్రిప్ వేయాలి అనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి జస్ట్ ఒక 2 days చాలు. ప్రెసెంట్ ఇప్పుడు నేను ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒక 6 months బ్యాక్ నేను హైదరాబాద్ నుండి చిత్తూరు షిఫ్ట్ అయ్యాను. అయితే చిత్తూరు నుండి ఏలగిరి జస్ట్ ఒక 125 kilometers మాత్రమే. చిత్తూరు నుండి నా సొంత బైక్ లోనే ఇక్కడికి వచ్చేసాను. యాక్చువల్ గా నేను ఏలగిరికి నిన్న మార్నింగే వచ్చాను. వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను. ఆ ప్లేసెస్ కూడా ఈ బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తున్నాను. మన తెలుగు స్టేట్స్ నుండి ఏలగిరికి ఎలా రావాలి అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ ట్రిప్ కి కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ప్లేసెస్ కవర్ చేసే ముందు నేను ఏలగిరిలో ఎక్కడ ఉంటున్నానో ఒకసారి మీకు చూపిస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మొత్తం మీరు క్లియర్ గా చూసారంటే వేరే వీడియో ఏం చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఏలగిరి వెళ్ళి వచ్చేయచ్చు. ఇంకా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. ఇందాక మాట్లాడుతూ చిత్తూరుకి షిఫ్ట్ అయ్యాను అని చెప్పాను కదా, ఇదే మేము ఉంటున్న కొత్త హౌస్. ఎగ్జాక్ట్గా చిత్తూరులో కాదు, చిత్తూరు నుండి ఒక 10 kilometers దూరంలో ఉంటుంది. చుట్టూ 20 acres ల్యాండ్ మధ్యలో ఒకే ఒక్క హౌస్ ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా ఇన్ని ఇయర్స్ జర్నీలో ఫస్ట్ టైం నా ఓన్ బైక్లో ఒక ట్రిప్కి వెళ్తున్నా. అలారం పెట్టిన టైం కంటే ముందే లేచి సన్ రైజ్ కంటే ముందే రెడీ అయిపోయాను. మీకు తెలుసు కదా, ట్రిప్ అంటే నా ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చిత్తూరు నుండి ఎర్లీ మార్నింగ్ 5:30కి నా రైడ్ స్టార్ట్ చేశాను. అలా 20 kilometers రైడ్ చేశానో లేదో వెంటనే తమిళనాడు స్టేట్ బార్డర్ వచ్చేసింది. మన స్టేట్లో మనం ఎన్ని ప్లేసెస్ తిరిగినా సరే స్టేట్ బార్డర్ క్రాస్ చేస్తేనే నాకు ఒక ట్రిప్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చిత్తూరు నుండి ఏలగిరికి 120 kilometers ఉంటుంది. ఇప్పుడు నేను ఏలగిరి ఘాట్ రోడ్ పైన ఉన్నాను. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటే ఆగానన్నమాట. అండ్ ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి హిల్ వ్యూ పాయింట్. ఈ వ్యూ చూడగానే మన స్టేట్లో ఉన్న హార్స్లీ హిల్స్ గుర్తొచ్చింది నాకు. కింద నుండి ఏలగిరి వెళ్ళేటప్పుడు మొత్తం 14 hairpin బెండ్స్ వస్తాయి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. కానీ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి ఏలగిరికి ఇంకొక 5 kilometers మాత్రమే ఉంది. ఏలగిరిలో నేను ఉండబోతున్న హోటల్ ఇదే, హోటల్ అరువి. ఇది ఏలగిరి సెంటర్ నుండి జస్ట్ ఒక 400 meters దూరంలో మాత్రమే ఉంటుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. దీన్ని 1100 rupeesకి booking.comలో బుక్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బుకింగ్ని క్యాన్సిల్ చేసి నాకు 1000 rupeesకి రూమ్ ఇచ్చారు. నాలాంటోడికైతే ఇది మోర్ దాన్ ఇనఫ్. మీలో చాలామంది వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని కామెంట్స్ చేసిన ప్రతిసారి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతూ ఉంటాను. ఎందుకు నేను రెగ్యులర్గా ట్రావెల్ చేయట్లేదు, ఎందుకు రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అనే దానికి ఒక కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున ఒక 3 hours రైడ్ చేసి అలసిపోయాను కాబట్టి ఆఫ్టర్నూన్ 3 వరకు రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత లంచ్ చేసి ఈవినింగ్ 4కి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇది ఏలగిరి హిల్ స్టేషన్లో ఉన్న బెస్ట్ సన్సెట్ పాయింట్ అనమాట. ఇది తప్పకుండా చూడాల్సిందే ఎవరైనా. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి నిలవూర్ వ్యూ పాయింట్. ఇది మనం ఉంటున్న హోటల్ నుండి 7 kilometers ఉంది. ఈ ప్లేస్కి వచ్చే దారిలోనే మీకు ఫండేరా బర్డ్స్ పార్క్ కనిపిస్తుంది. ఇది ఏలగిరిలోనే మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఈ ప్లేస్లో అక్కడక్కడ ఇలాంటి వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. నిలబడి అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మనం ఏలగిరి ప్లేస్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ మాట్లాడుకుందాం. ఏలగిరి అనేది తమిళనాడులో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. మొత్తం మీద ఒక 10,000 మంది జనాభా ఉంటారు. ఒక చిన్న టౌన్ అంతే. ఇది సీ లెవెల్ కి 4600 feet హైట్ లో ఉంటుంది. ఇది తమిళనాడు స్టేట్ లోని తిరుపత్తూర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. మీకు నియరెస్ట్ టౌన్ వచ్చేసి జోలార్పేటై. మన హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు లక్ష్మీదేవిని ఇక్కడే పెళ్లి చేసుకున్నారని చెప్తారు. ఏలగిరిని మన హిస్టరీలో ఏలోశ్వరం అని కూడా పిలిచేవాళ్ళు. ఇక్కడున్న జనాలు మోస్ట్లీ టూరిజం మీదే ఆధారపడి ఉంటారు. ఒకవేళ మీరు రైనీ సీజన్ లో గానీ వింటర్ సీజన్ లో గానీ వచ్చారంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. జనాలు లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి వాక్వేస్ అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మీరు ఏలగిరికి ఎలా రావాలో చెప్తాను. మన తెలుగు స్టేట్స్ నుండి ఏలగిరి రావాలి అంటే మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ జోలార్పేటై.
తిరుపతి, చెన్నై, బెంగళూరు ఇంకా హైదరాబాద్ నుండి కూడా ఈ ప్లేస్ కి ట్రైన్స్ రెగ్యులర్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్లైట్ లో రావాలి అనుకుంటే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బెంగళూరు వస్తుంది. ఇక్కడ లోకల్ గా తిరగడానికి మీకు ఆన్లైన్ లో బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ ఇంకా బైక్ రెంటల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వాహ్, ఎంత బాగుందో కదా. ఏలగిరిలో రోజంతా మీరు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేసినా సరే సాయంత్రం టైంకి ఇక్కడికి వచ్చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా నుంచొని సన్సెట్ని చూస్తూ ఉన్నాను. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా మంది సన్ రైజెస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు, బట్ నేనైతే మౌంటైన్స్ పైన నిలబడి సన్సెట్ చూడడానికి పెద్ద ఫ్యాన్ని. ఇక్కడ నుండి అస్సలు వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి. వెళ్ళేదారిలో ఏజిఎస్ వండర్ వరల్డ్ కనపడింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ ల్యాండ్ రైడ్స్ అండ్ వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫీ పాండా పార్క్ అని ఒకటి కనపడింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేయట్లేదు. ఇక్కడ మీకు పాంప్లెట్లో కనిపించేవన్నీ ఇక్కడ ఉంటాయంట. నాలాగా సోలోగా వచ్చే వాళ్ళకి ఇలాంటివి సెట్ అవ్వవు. అలా తిరిగేసి మన రూమ్కి వచ్చేసాను. మన డే అలా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏలగిరిలో మన సెకండ్ డే. ఈ హోటల్ వాళ్ళదే కింద ఒక రెస్టారెంట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. బయటికి రాగానే ఎండ బీభత్సంగా కొడుతుంది, కానీ మనం వెనక్కి తగ్గేదే లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏలగిరి సెంటర్. ఇక్కడే మీకు సాయంత్రం పూట మార్కెట్ ప్లేస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇదేదో అక్వా ఫౌంటైన్ పార్క్ అంట, ఏదో చేపలకు సంబంధించి అనుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేనైతే ఏ పార్క్లో ట్రై చేయట్లేదు. ఈరోజు ఏలగిరిలో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి వేలవన్ టెంపుల్, అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదొక ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ఒక చిన్న కొండపైన ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసారంటే ఏలగిరి వ్యూస్ కనపడతాయి. ఈ టెంపుల్ మన హోటల్ నుండి జస్ట్ 1.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మీరు వాక్ చేసుకుంటూ కూడా వచ్చేయచ్చు. ఎందుకో తెలియదు కానీ ఈరోజు మాత్రం హీట్ ఎక్కువగా ఉంది. హిల్ ప్లేసెస్లో ఇలాంటి క్లైమేట్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. గుడికి లెఫ్ట్ సైడ్ నాకు ఈ ప్లేస్ కనపడింది. చాలాసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. बैक बहुत अच्छा है, ऐसे देखो तुम्हारा हेयर स्टाइल तुरंत आदमी समझ जाएगा. ఇలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసి చిలకను వదిలేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. రాను రాను హీట్ పెరిగిపోతుంది. అండ్ ఏలగిరిలో మనం నెక్స్ట్ ప్లేస్ చూడబోతున్నాం. ఇలాంటి రోడ్స్ ఉన్నప్పుడు వర్షం పడకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడు ఒక శివుడి గుడికి వచ్చాను. ఈ గుడి పేరు వచ్చేసి ఏలగిరేశ్వర టెంపుల్. ఎంత ట్రై చేసినా ఈ గుడికి సంబంధించిన హిస్టరీ మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు. ఇక్కడ చూడండి, శివుడి కోసం ఋషులు తపస్సు చేస్తున్నట్టు ఎంత బాగా కట్టారో.
ఈ దారిలో వచ్చేటప్పుడు స్కైరా ఎంటర్టైన్మెంట్ పార్క్ ఉంటుంది. ఇక్కడ పార్కులు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫ్యామిలీస్తో వచ్చారంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కష్టపడి ఎండలో బాగా తిరుగుతున్నాం కాబట్టి హైడ్రేట్ అవ్వడానికి ఒక జ్యూస్, దాంతోపాటు ఒక ఐస్ క్రీమ్. ఇదే నా ఓన్ బైక్ అపాచీ RTR 160. ఈ బైక్ మీదే మనం చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చాం అండ్ నాకు చాలా చాలా ఇష్టమైన బైక్ ఇది. నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాం, అదే పుంగనూర్ లేక్. దీన్నే ఏలగిరి లేక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ లేక్లో బోటింగ్తో పాటు చుట్టూ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయి. ఎస్పెషల్గా మీరు ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఏలగిరి మొత్తంలో ఈ ఏరియానే కొంచెం సందడిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే దారి మధ్యలోనే మీకు షాపింగ్ ఏరియా ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సరే, అలా కాసేపు బోటింగ్ చేద్దామని చూడడానికి వచ్చాను అండ్ ఆ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వీళ్ళతో కాంపిటీషన్ పెట్టుకునే ఓపిక లేదు, మళ్ళీ ఇంకెప్పుడైనా చూద్దాం. ఇప్పుడిప్పుడే కొంచెం క్లౌడీగా అవ్వడం వల్ల ఈ వాటర్ సౌండ్కి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో టైంపాస్కి మంచి ప్లేస్ అన్నమాట, మిస్ చేసుకోకండి. అలా ఆ ప్లేస్ అంతా వాక్ చేసుకుంటూ తిరుగుతున్నాను. మెల్లగా ఇప్పుడు బాడీకి చలి స్టార్ట్ అయింది. నెక్స్ట్ నేను ఫారెస్ట్ వాటర్ ఫాల్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాను అండ్ ఈ ప్లేస్కి వెళ్ళే రూట్ చాలా బాగుంటుందంట. 3 కిలోమీటర్లు మట్టి రోడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ నో ఎంట్రీ బోర్డ్ కనపడింది. ఇక్కడ నుండే ఫారెస్ట్ వాటర్ ఫాల్కి నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి, కానీ ఏమైందో తెలీదు, మొత్తం నో ఎంట్రీ అని రాసుంది. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ న్యాచురల్ పార్క్. దీన్నే నేచర్స్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఫ్యామిలీతో వెళ్ళడానికి మంచి ప్లేస్. దీంట్లో కాస్త జనాలు ఎక్కువగానే ఉన్నారు అండ్ మనకు కావాల్సింది మాత్రం అది కాదు. నిజానికి ఈ పార్కులు లాంటివి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎలాగో వచ్చాను కాబట్టి మీకు చూపించడానికి షూట్ చేస్తున్నాను. రేపు ఏలగిరిలో మనం ఒక చిన్న అడ్వెంచర్ చేయబోతున్నాం అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. మీకు ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, నిజంగా మీకు చాలా నచ్చుతుంది. ఏలగిరిలో మొత్తం 2 వైల్డ్ ప్లేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రేపు మనం చేయబోయేది అండ్ ఇంకొకటి ఏంటంటే జలగంపరి వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి మొత్తం 2 దారులు ఉంటాయి. ఒకటి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకొకటి డైరెక్ట్ గా వెహికల్లో వెళ్ళిపోవచ్చు. దీని గురించి అన్ని డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వ్లాగ్ లో క్లియర్ గా చెప్తాను. ఇందాక మీకు షాపింగ్ ఏరియా చూపిస్తాను అని చెప్పాను కదా, ఇది నేచర్స్ పార్క్కి ఎదురు స్ట్రీట్లో పుంగనూరు లేక్కి వెళ్లే దారిలో వస్తుంది. ఇంతటితో అయితే ఈ రోజు మన ఎక్స్ప్లోరింగ్ ఫినిష్ అయిపోయింది. రేపు నేను చేయబోయే ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. ఆ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వెయిట్ ఫర్ ఇట్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.